పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది ఒక పేరు కాదు, ఒక మెరుపు. రాజకీయాల్లోకి మెరుపులాగా అయితే దూసుకొచ్చాడు. అలాగే చాలా మంది అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎన్నిన్ని మాటలు అన్నారో వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టయితే ఎలక్షన్ కమిషన్ అయితే సమాధానం అయితే ఇచ్చింది. ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా అయితే అవతరించింది. ఇప్పటి వరకు 43 ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. కానీ జనసేన ఆ ప్రాంతీయ పార్టీల్లో యాడ్ అయ్యి ఇప్పుడు 44 పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలుగా అయితే ఉన్నాయి. అసలు మ్యాటర్లోకి వెళ్తే నార్మల్గా రిజిస్ట్రేషన్ అలాగే రికగ్నైజేషన్ రెండైతే ఉంటాయి. రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ నమోదు చేసుకోవడం, అలాగే రికగ్నైజేషన్ అంటే గుర్తింపు పొందడం. సో ఇక్కడ 2800 పార్టీలు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాయి. కానీ వాటిల్లో గుర్తింపు పొందింది మాత్రం ఇప్పటి వరకు 44 పార్టీలు మాత్రమే. అసలు రికగ్నైజ్ అవ్వడానికి రూల్స్ ఏంటి? దీంట్లో 3 రూల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి లాస్ట్ ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ ఎలక్షన్లో 6% ఓట్లు అయితే పోలవ్వాలి. అలాగే ఒక పార్లమెంటు స్థానం అయితే సంపాదించాలి. అలాగే 2 అసెంబ్లీ సీట్లు అయితే సంపాదించాలి. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ గుర్తింపు పొందిన పార్టీకి మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ఏ పార్టీ కూడా సరే ఆ పార్టీకి ఏదైతే గుర్తుంటుందో అది గ్లాస్ కావచ్చు, అలాగే సైకిల్ కావచ్చు, అలాగే చక్రం ఏదైనా కావచ్చు, ఆ గుర్తు ఏదైతే ఉంటుందో ఆ గుర్తు మరే పార్టీ కూడా అడగడానికి వీల్లేదు. అది పార్టీ కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ గుర్తుని అడగడానికి లేదు. ఒకవేళ అడిగినా ఈ గుర్తు పలాని జనసేనకి కేటాయించింది, దీన్ని టచ్ చేయడానికి లేదు అని చెప్పేసి చెప్తారు ఎలక్షన్ కమిషన్. అలాగే రెండో అడ్వాంటేజ్, ఎలక్షన్ టైంలో ఎవరైతే క్యాంపెయిన్ చేస్తుంటారో సో ఆ టైంలో 40 మందిని అయితే యూజ్ చేసుకోవచ్చు, స్టార్ క్యాంపెయినర్స్ని. ఈ 2 అడ్వాంటేజెస్ అయితే గుర్తింపు పొందిన పార్టీ యూజ్ చేసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటే లాస్ట్ టైం జరిగినట్టు గ్లాస్ గుర్తుని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అప్పుడు ఎలక్షన్ టైంలో స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన పార్టీలు 20 మందిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎవరైతే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.